Holy Spirit, God, reveal to them, Lord, your heart. Lord, sow your word in their heart, Lord. Let it be fruitful, Lord. Let everyone receive your word about your Christ, about your revelation, about your mind, Lord. Let them know your plans, Lord. Open their hearts, Lord. Open their hearts now. In the most precious name, Elkanah, I pray. Amen. Amen. గాడ్ మిమ్మల్ని చాలా ప్రెషర్స్గా చూస్తుండే. ఫస్ట్ పాయింట్ అది. ఓకే, గాడ్ మిమ్మల్ని చాలా ప్రెషర్స్గా చూసుకుంటే అది ఆలోచించాలి మీరు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దాని మీద మెడిటేట్ చేయండి. గంటసేపు కూర్చొని మెడిటేట్ చేసినా మీకు అసలు యూ కాంట్ రిసీవ్ దట్. లిటరల్లీ కూర్చొని దాని మీద మెడిటేట్ చేయండి. దేవుడు ప్రెషర్స్గా చూస్తున్నా అంటే అసలు ఏంటిది? వెన్ యూర్ టాకింగ్ టు సమ్వన్ హూమ్ యూ లవ్, అసలు ఎంత పొసెసివ్నెస్ ఉంటుంది మీకు. గాడ్ ఈస్ సీయింగ్ యూ యాజ్ ఎ ప్రెషియస్ పర్సన్. దట్ ఈస్ వై హీ ఈస్ గివింగ్ హిస్ ఇన్హెరిటెన్స్. మీకు ఆ ఇన్హెరిటెన్స్ అందుకనే ఇస్తుంది. క్రీస్తుకి ఇవ్వబడిన ప్రతి ఒక్కటి కూడా మన చేతికి ఇస్తుందంట. క్రీస్తుకు ఏవైతే ఇవ్వబడ్డాయో సమస్తం ఇవ్వబడ్డాయంట, తన పాదాల కింద పెట్టబడ్డాయంట అని. క్రీస్తు అవన్నీ మనతో షేర్ చేసుకుంటున్నాను ఉంటుంది బైబిల్. సో వాట్ డస్ ఇట్ మీన్? మనం నూతన సృష్టించబడ్డాం అంటే మనం మారినప్పుడు. నూతన సృష్టి అంటే ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారు అసలు? లైక్ కంప్లీట్ పాత గతించిన సంస్థ కొత్తది ఆయన వాక్యం మంచిది అవుతాం. బట్ వాట్ డస్ ఇట్ లిటరల్లీ మీన్? లిటరల్గా మనం దాన్ని తీసుకుంటున్నామా? A+B ఈజ్ అది A²+B² ఫార్ములా వెంటనే గుర్తుపెట్టుకుంటారు. 1+1=2 అని ఫిక్స్ అయిపోతుంది మైండ్లో. ఇప్పుడు నన్ను వచ్చి 1+1=3 అంటే నవ్వుతారు మీరు వన్ చూసి. ఎందుకు? యు ఆర్ బిలీవింగ్ ఇన్ దట్. ఎవరో మీకు చిన్నప్పుడు చెప్పారు 1+1=2 అని. దాన్ని ఎంత స్ట్రాంగ్గా నమ్మినావు అంటే లిటరల్ ఎవడన్నా వచ్చి 1+1=3 అంటే నవ్వుతారు, వాడిని హేళన చేస్తారు, నీకు చదువు రాదని చెప్పేస్తారు, వాని లైఫ్ అంతా రూయిన్ చేసేస్తారు అది ఒక్కటి పట్టుకొని. బట్ మీరు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తం కొత్తదా అని అంటే వై ఇట్ ఈస్ నాట్ ఫిక్సింగ్ ఇన్ అవర్ లైఫ్? మన లైఫ్లో ఎందుకు అది ఫిక్స్ అవ్వట్లేదు? ఆలోచించండి ఆ విషయం. వై ఇస్ ఇట్ నాట్ ఫిక్సింగ్? నూతన సృష్టి, వాట్ డస్ ఇట్ ఫీల్ లైక్ టు లివ్ ఇన్ ద ప్లేస్? మనం బతికేది దేని మీద? చనిపోయిన గొర్రె పిల్ల జీవితం మీద మనం బతుకుతున్నాం. చనిపోయిన ఒక పర్సన్ రక్తం మీద బతుకుతున్నాం. సో అప్పుడు మన క్యారెక్టర్ ఎట్లా చేంజ్ అవుతుంది? మన బిహేవియర్, మన లైఫ్లో ఏమేమి చేంజెస్ వస్తున్నాయి అది నమ్మినప్పుడు? థింక్ అబౌట్ దట్. పీపుల్ గెట్ అఫెండెడ్ చిన్న చిన్న విషయాలల్లో. లైక్ నేను కొన్ని వీక్స్ బ్యాక్ జీసస్ మెడిటేషన్ చేస్తున్నట్టు ఒక ఫోటో పెట్టిన, ఫౌండేషన్స్ షేక్ అయిపోయినాయి పీపుల్ అందరికి. లైక్ ఐ స్టార్టెడ్ గెటెడ్ మెసేజ్ లైక్ చాలా క్రేజీ పీపుల్. లైక్ అసలు అనిపించింది క్రిస్టియానిటీలో ఎంత క్రేజీనెస్ ఉన్నారు. ఐ స్టార్టెడ్ గెటింగ్ మెసేజెస్ లైక్ అసలు జీసస్ ఇట్లా ఏంది, నువ్వు జీసస్ని బుద్ధి చేసేసినావు, ఇట్లా చేసేసినావు, లేకుంటే బ్రో ఇట్లాంటివి పెట్టకు పీపుల్ హర్ట్ అవుతారు. వేర్ ఆర్ వి స్టాండింగ్ ఇన్ క్రిస్టియానిటీ? అది చూసిన అన్నట్టు మనం పిలువబడ్డామా? దేవుడు అసలు మన లైఫ్లో ఎప్పటిదాకా మిరాకిల్స్ ఎందుకు చేసాడు? మనం అసలు ఎందుకు ఈ రాజ్యంతో ఎందుకు డీల్ చేస్తున్నాం? అందరి లెక్క నార్మల్గా ఉండి సాఫ్ట్వేర్ జాబ్ లేకుండా ఏదో ఒక బిజినెస్ చేసుకోకుండా భూమి మీద బతకకుండా వై ఆర్ యూ ఈవెన్ డీలింగ్ విత్ దిస్ కింగ్డమ్? ఈ రాజ్యంలో ఎందుకు మనం ఎంటర్ అయ్యి ఇట్లాంటి మిరాకిల్స్ ప్రాఫెసీస్ ఎందుకు చేస్తున్నాం? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఈ రాత్రి చాలా మంది చాలా క్రేజీ ఎన్కౌంటర్స్, చాలా డ్రీమ్స్, చాలా విజన్స్ పొందబోతున్నారు. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. చాలా ఎవరైతే హార్ట్స్ ఓపెన్ పెట్టుకొని వింటారో ఈ వర్డ్ని, గాడ్ ఈస్ గోయింగ్ టు లిటరల్లీ డిఫరెంట్ ఎన్కౌంటర్స్ ఉండబోతున్నాయి. మీ ఇంటెన్షన్ని బట్టి ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. మీకు ఇంటెన్షన్ లేదంటే నథింగ్ విల్ హ్యాపెన్. యూ మస్ట్ నో దట్ యు ఆర్ డీలింగ్ విత్ ఎ కింగ్. ఒక కింగ్ ఉండు, హీ సెలెక్టెడ్ యూ ఫర్ హిస్ కింగ్డమ్ వర్క్ అండ్ హీఈస్ గోయింగ్ టు డూ ఎవ్రీథింగ్. హీఈస్ గోయింగ్ టు మేనిఫెస్ట్ ఎవ్రీథింగ్ వాట్ హీ విష్. తను ఏమనుకుంటారో ప్రతి ఒక్కరు భూమి మీద చేయాలనుకుంటే అది నీ ద్వారానే చేయాలనుకుంటుంది. వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటారు చాలామంది. ఒక్కరోజు ఆఫీస్కి అబ్సెంట్ అయితే వార్నింగ్ లెటర్ పోతుంది, వార్నింగ్ ఈమెయిల్ పోతుంది. 2 రోజులు అబ్సెంట్ అయితే సెకండ్ వార్నింగ్ లెటర్ పోతుంది. 3 days చెప్పకుండా అబ్సెంట్ అయితే టర్మినేటెడ్. అందుకని చాలా మంది హెల్త్ బాగాలేకున్నా కూడా వార్నింగ్ లెటర్ వస్తుందని చెప్పి ఆఫీస్కి పోతారు. లుక్ ఎట్ ద ఇంటెన్షన్, లుక్ ఎట్ ద సీరియస్నెస్. బట్ వాట్ ఆర్ విల్ డీలింగ్ విత్? మనం ఒక రాజ్యంతో డీల్ చేస్తున్నాం.
ఒక కింగ్తో డీల్ చేస్తున్నాం. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ టు భయపడండి, లేకుంటే ఇట్లా చేయండి అట్లా చేయండి అని కాదు. బట్ ఐ వాంట్ దట్ లేజినెస్, ఆ ఏదైతే ఆ మైండ్ ఉంటుందో క్రిస్టియానిటీలో, అది పోవాలి మీ లోపల. ఆ రిలీజియస్ థింగ్ అనేది పోవాలి మీ మైండ్లో నుంచి. నేను స్టార్టింగే ఎందుకు ఇంత అఫెన్సివ్గా స్టార్ట్ చేస్తున్నా అంటే, ఐ నో దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు సో దిస్ వర్డ్. చాలా డీప్గా పోబోతుంది ఈ వర్డ్ ప్రతి ఒక్కరి హార్ట్లోకి. ఓకే, సో నేను ఎప్పుడైతే ఆ స్టేటస్లో పెట్టినానో, ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చిన మెసేజ్లు పెట్టడం. బ్రో కొంతమంది హర్ట్ అవుతారు, కాంప్రమైజ్ అవ్వు, మనం పెట్టుకుందాం. కొంతమంది హైడ్, లేకుంటే బ్రో ఇది రాంగ్, బ్రో థియాలజికల్ ఇది రాంగ్. నాట్ ఆల్ దీస్ థింగ్స్. హూమ్ ఆర్ యూ బిలీవింగ్? మనం అసలు దేన్ని నమ్ముతున్నాం? జీసస్ ఆఫ్ నాజరెత్. ఏదో పిక్చర్స్ని పెయింట్ చేస్తున్నాం, పెయింట్ చేసిన పిక్చర్స్ని నమ్ముతున్నామా? ఇదిగో నేను నీ హృదయం అనే తలుపు తట్టుతున్నానని అదొక పోస్టర్స్ ఉంటాయి, చాలా పోస్టర్స్ ఉంటాయి, లాస్ట్ సప్పర్ పోస్టర్స్ ఉంటాయి. అవి వచ్చి నీ ముందు మంట పెట్టి కాల్స్తే నీకేమైనా అవుతుందా? నీ హార్ట్కి ఏమైనా అవుతుందా? టెస్ట్ ఇట్. అప్పుడే మీకు తెలుస్తుంది నీ స్పిరిట్తో అసలు గాడ్కి ఎంత క్లోజ్నెస్ ఉన్నది. టెస్ట్ దట్. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ ఇప్పటిదాకా నాకు అసలు ఇది అర్థమే కాదు, అసలు చాలా గమ్మత్ అనిపిస్తుంది. పీపుల్ హ్యావ్ డెవలప్డ్ అన్ ఎమోషనల్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్. ఒక ఫోటో అట్లానే జీసస్ ఫోటో ఆల్రెడీ మన మైండ్లో ఉంది, బికాజ్ ఇట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. కొంతమంది మనుషులకు అక్కడ కొన్ని సెంచరీస్ మొదలుకొని అట్లనే జీసస్ని ఒక పిక్చర్ అది 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 అనుకొని అదే వచ్చేసేసరికి ఇప్పుడు మనకి జీసస్ అని అంటేనే అదే ఫోటో గుర్తొస్తుంది. ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేశారు, జీసస్ ఇస్ ఫెయిత్ఫుల్, జీసస్ ఇస్ లవ్, జీసస్ ఇస్ గ్రేస్, అది ఇది అని. బట్ హ్యావ్ యూ డిస్కవర్డ్ క్రైస్ట్? పర్సనల్గా మీరు క్రీస్తుని కలిసారా? మీరు ఎన్కౌంటర్ అయినరా జీసస్ని పర్సనల్గా? నాట్ దీస్ ఎమోషనల్, ఏమంటారు, ఇట్స్ నాట్ దీస్ ఎమోషనల్ కాన్సెప్ట్ ఆఫ్ జీసస్, దట్ మ్యాన్ మేడ్ కాన్సెప్ట్స్ కాదు. ఓకే, అది చాలా ఉన్నాయి, మ్యాన్ మేడ్ కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. నాట్ ఆస్కింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ జీసస్ దట్ మ్యాన్ మేడ్. హౌ ఈస్ జీసస్ రివీల్ టు యూ? నీకు అసలు ఎట్లా ఇల్యూమినేటెడ్ గాడ్? ఆర్ యూ రెడీ టు గో బియాండ్ ద ఫ్లెష్? ఈ శరీరాన్ని వదిలి ఇంకా అధిగమించి ఆత్మలో క్రీస్తు ఎలా ఉంటాడు, ఆత్మలో దేవుడు ఎలా ఉంటాడు తెలుసుకోవాలని ఉందా? ఆర్ యు రెడీ టు ఓవర్కమ్ దట్, లైక్ బియాండ్ ఫ్లెష్ మీకు చూడాలని ఉందా? టు నో దట్ జీసస్ హూ ఇస్ బియాండ్ దట్ ఇన్ టు ద స్పిరిట్లో అసలు ఎట్లా ఉంటుండో. బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇన్ ద స్పిరిచువల్ రిలమ్. స్పిరిట్లా నీకు స్పిరిట్తోనే స్ట్రాంగ్ రిలేషన్ లేనందుకు యు లూజ్ అవుట్ సో మెనీ థింగ్స్. సింపుల్ థింగ్, దేవా నాకు కనిపించాను. ఇప్పుడు 1000 మంది 1,00,000 మంది వరల్డ్ మొత్తంలో ప్రేయర్ చేస్తూ ఉండొచ్చు ఈ క్షణంలో. మనకు తెలియదు ఎంతమంది ప్రేయర్ చేస్తారో, లక్షల మంది, కోట్ల మంది ఎంతమంది ప్రేయర్ చేస్తారో మనకు తెలియదు. బట్ వై ఆర్ దే అనేబుల్ టు రిసీవ్ అంటే ఒకటి, దే డోంట్ హ్యావ్ దిస్ కాన్సెప్ట్ ఎట్ ఆల్. వాళ్ళకి హ్యూమన్ మేడ్ కాన్సెప్టే ఉంది మైండ్లో. జీసస్ ఇంత పొడవు ఉంటాడు, ఇట్లా హెయిర్ ఉంటుంది, లాంగ్ హెయిర్, గడ్డం, ఇది ఓన్లీ హ్యూమన్ కాన్సెప్టే ఉంది. బట్ బైబిల్లో చూడండి, ఏ స్కేల్ అంట ఒక నది పక్కన కూర్చొని ఉంటే సడన్ గా ఆకాశం ఓపెన్ ఏమో గమ్మత్ అనిపించి మంచ కుమారుని చూస్తాడంట, దానియలు చూస్తాడంట మంచ కుమారుని. దానియలు రూమ్ లో కూర్చొని ఏదో, అప్పుడు లైట్లు కూడా లేవు, చీకట్లో కూర్చొని మొత్తం చెమట స్మెల్ అదంతా గమ్మత్ అవుతా ఉంటే మనోడు ఏం తినకుండా స్నానం చేయకుండా ఉంటే జీసస్ కనిపించిండంట. బాప్టిజం ఇచ్చి యోహాన్ చూడండి, పురుగులు తినుకుంటూ ఉండే బతుకంతా. బట్ వాట్ డస్ ఇట్ టెల్ యూ? అసలు మీకు ఏం అర్థమవుతుంది ఇవన్నీ చదువుతుంటే? క్వశ్చన్ యూ సెల్ఫ్. పడుకుందామని క్వశ్చన్ చేయండి, ఆస్క్ గాడ్. సింపుల్ థింగ్. వాళ్ళకి దే డింట్ హ్యావ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. మనుషులు చేసిన కాన్సెప్ట్ లేదు వాళ్ళకి. దే హ్యాడ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ స్పిరిట్లో, అది కూడా నాట్ సమ్ మ్యాన్ మేడ్ కాన్సెప్ట్లో. సో ఎక్స్ప్లోర్ గాడ్ యువర్ సెల్ఫ్. గాడ్ని అడగండి, దేవా రివీల్ అంటూ. ఎప్పుడైతే మీకు అది తెలుస్తుందో, హ్యూమన్ కాన్సెప్ట్ల నుంచి ఎప్పుడైతే మైండ్ల నుంచి బయట పడతారో, దేవుడింతే అని ఏవైతే ఆ కాన్సెప్ట్స్ ఉంటాయి అవన్నీ ఎప్పుడైతే డీల్ చేసి అవన్నీ సపరేట్ చేసుకుంటారో, అప్పుడు మీకు ఒకలాంటి డిఫరెంట్ క్రేజీ ఎలిమినేషన్ అవుతుంది. అప్పుడు ఎన్కౌంటర్ అవుతుంది. దెన్ యూ విల్ సీ చక్రాలకు ఉన్నాయి, ఏఎస్కే లాగా అప్పుడు మాట్లాడుతాను. చక్రాలు కనిపించినాయి, దానికి కళ్ళు ఉన్నాయి, 4 చక్రాలు ఉన్నాయి.
దెన్ యూ విల్ స్పీక్ లైక్ దట్. నాట్ దిస్ హాఫ్ ఆఫ్ ఏదో టంగ్స్ మాట్లాడేసి సడన్గా ఏదో కనిపించేసి దిస్ ఈజ్ ఆల్, దిస్ ఈజ్ లైక్ సెటిలింగ్ ఫర్ నార్మల్ థింగ్స్. అంటే దేవా నాకు ఇంతే చాలు, ఓకే ఇంతే చాలు, ఇంతే చాలు, అమ్మా నేను తట్టుకోలేకపోతున్నా, ఇంతే చాలు. దిస్ ఈజ్ నాట్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఇస్ సెంట్ ఫ్రమ్ ద కింగ్డమ్, హూ ఇస్ చోజన్ బై ద కింగ్డమ్. సో చూస్ యువర్ సెల్ఫ్. నేను కంప్లీట్గా ఉంటానా లేకుంటే కాంప్రమైజ్ అవుతానా, 50-50 ఉంటానా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. మీకు ఎందుకు చెప్తాను అంటే మీ లైఫ్లో డిఫరెంట్ థింగ్స్ అవుతుండొచ్చు. ఐ నో పీపుల్ విల్ డీల్ విత్ షిట్, షిట్ అవుతూ ఉంటుంది లైఫ్లలో, చాలా డిఫరెంట్ థింగ్స్ అవుతూ ఉంటాయి. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, వెన్ యూ హ్యావ్ ఇంటెన్షన్ అండ్ పర్పస్ అని నీకు అర్థమైనప్పుడు, నీకు ఆ హానర్ ఉన్నప్పుడు గాడ్ మీద, ఇట్ విల్ టేక్ యూ టు హైయెస్ట్ ప్లేసెస్. దేవుడు మార్చగలడా? సెకండ్స్లలో మార్చగలడు. సెకండ్స్. ఐ విల్ టెల్ యూ. ఓకే, నా ఇంట్రడక్షన్ ఇవ్వలే కదా. సో మై నేమ్ ఇస్ నెహమియా హోరేబ్. ఓకే, జాకీ నేరోబా అని కూడా పిలుస్తారు. సో ఐ కమ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ వావ్ లైఫ్ చర్చ్. మీకు తెలియకుండే వావ్ లైఫ్ చర్చ్ కర్బీ, ప్రాఫెట్ కర్బీ మెంటర్షిప్లా నేను గ్రో అవుతున్నా. సో దిస్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్ అండ్ ఐ న్యూ, నేను ఎప్పుడైతే వెన్ ఐ గాట్ టు నో క్రైస్ట్, స్పిరిచువల్ కంప్లీట్గా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ రిలమ్ అంటే డోంట్ లేబుల్ మీ యాజ్ ఓకే నెహమియా ప్రాఫెట్, నెహమియా హోరేబ్ స్పిరిచువల్ రిలమ్ అట్లా పెట్టుకోకండి వెంటనే. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ హౌ ఐ గాట్ టు నో క్రైస్ట్. ఓకే, ఎప్పుడైతే వెన్ యూ ఎక్స్పీరియన్స్ క్రైస్ట్ స్పిరిచువల్ రిలమ్లో, నీకున్న ప్రాబ్లమ్స్ అని సార్ట్ అయిపోతాయి. ఐ హావ్ సీన్ థింగ్స్. నేను ఎట్లాంటి మిరాకిల్స్ చూసిన అంటే, నా పక్కన కూర్చున్నాడు వాక్యం చెప్తున్నప్పుడు, వాక్యం చెప్పుకుంటా తను హ్యాపీగా ఆడ వాక్యం చెప్తుండు ప్రాఫిట్, ఇక్కడ వాడు హ్యాపీగా ఎగురుతా ఉండు, ఎంజాయ్ చేస్తుండు, వర్డ్ని రిసీవ్ చేసుకుంటుండు, డిఫరెంట్ రిలమ్స్లో అటు ఇటు తిరుగుతుండు. వాడు ఏమవుతుందో వానికి నాకే అర్థం కాలేదు. వాని ఫోన్లో ఉన్న లక్షల అప్పు, క్రెడిట్ స్కోర్స్ ఇంక్రీజ్ అయిపోయినాయి సెకండ్స్లలో, విత్ ఇన్ సెకండ్స్. నాకు తెలిసిన చాలా మంది పీపుల్ వాళ్ళు వర్షిప్ అవుతుంటే ఫోన్లు ఇట్లా ఊపిరు గాళ్ళల్లో, వాళ్ళ క్రెడిట్ స్కోర్స్ ఇంక్రీజ్ అయిపోవడం సెకండ్స్లలో. ఒక ఆమె 30 లక్షల కార్ అప్పుతో వచ్చింది మీటింగ్కి, వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు, ఫోన్ ఇట్లా ఊపిందంట వర్షిప్ అయ్యేటప్పుడు, కంప్లీట్ కార్లో కంప్లీట్లీ మొత్తం పేడ్ అయిపోయింది. ఎక్కడ నుంచి వచ్చినాయి పైసలు ఇవ్వని తెలియదు. వెన్ థింగ్స్ లైక్ దిస్ హ్యాపెన్, నీ బతుకు మీద నీకే క్వశ్చన్ అనిపిస్తుంది. ఐ ఫెల్ట్ నా లైఫ్లో నాకే క్వశ్చన్ అనిపించింది. 30 లక్షల క్రెడిట్ అప్ అయినా, కార్ లోన్స్ అయినా గాడ్ సెకండ్లో క్లియర్ చేసిండు. మనము 1000 రూపాయలు 2000కి కొంచెం ఎవరికైనా ఇవ్వాలి, ఎంత ప్రెషర్ పెడతాం, ఎంత అటు ఇటు అయిపోతాం మైండ్ అంతా. పైసలకు అసలు మనం ఎంత వాల్యూ ఇస్తున్నాం, ఎంత ఇరికిపోతాం, మనని మనం ఎంత కష్టపెట్టుకుంటాం ఒకసారి ఆలోచించండి. మనం ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్నాం ఈ లైఫ్లో, ఈ జీవితం న్యాచురల్ రిలమ్ మీద మనం ఎంత ఇన్వాల్వ్ అయి ఉంటున్నాం. ఐఎమ్ నాట్ సెయింగ్ యూ టు అన్నీ వదిలేసేయండి, అన్నీ చేసుకోండి, అట్లా కాదు. స్పిరిట్ లీడింగ్తోని నైట్ కూర్చొని ప్రేయర్ చేయండి ఇంటెన్షనల్గా. మీరు ఎప్పుడైతే ఇంటెన్షనల్ క్రిస్టియన్స్ ఉంటారో, ఇంటెన్షనల్ క్రైస్ట్ విట్నెసెస్ ఉంటారో, వి డోంట్ వాంట్ నార్మల్ బిలీవర్స్. ఓకే, బిలీవర్స్ అంటే నమ్మినోడు బిలీవర్, ప్రతి ఒక్కరు. ఇఫ్ యూఆర్ బిలీవింగ్ సంథింగ్, ఈజ్ అ బిలీవర్ అంతే. బట్ వీ డోంట్ వాంట్ బిలీవర్స్, వీ నీడ్ విట్నెసెస్. వీ నీడ్ విట్నెస్. దేవుడు ఒకటే అడుగుతాడు, హీ డజంట్ ఆస్క్ నన్ను ఎంతమంది నమ్ముతారు అన్నారు, నాకు ఎంతమంది సాక్షులుగా ఉంటారని అడుగుతారు దేవుడు. The 12 witnesses, 12 disciples, they changed the whole world, upside down చేసేసారు మొత్తం. సో ఆర్ యూ గోయింగ్ టు బీ దట్? ఆర్ యూ గోయింగ్ టు బీ సమ్ నార్మల్ పీపుల్, నార్మల్ లైఫ్ బతుకుంటా, నార్మల్ థింగ్స్ అవ్వకుండా నార్మల్గా చనిపోవడం? ఇదేనా వాట్ వీఆర్ కాల్డ్ ఫర్? మీరు ఏమైనా చేస్తూ ఉండండి, మీరు సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్సా, లేకుంటే నార్మల్ బిజినెసెస్ ఏమైనా. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ఆర్ డూ సంథింగ్ క్రేజీ. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ, గ్రో ఎ డీపర్ రిలేషన్షిప్ విత్ గాడ్. డీపర్, ఎంత డీపర్ అంటే నథింగ్ షుడ్ స్టంబుల్ యూ. ఏది కూడా నేను జరిపోదు అటు ఇటు కొంచెం, ఏది కూడా నథింగ్ కెన్ చేంజ్ యూ. హ్యావ్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్. అదర్వైజ్ ఈ లైఫ్ అనేది వర్త్ ఇట్, ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అసలు. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఇట్స్ నాట్ వర్త్ ఇట్.
గాడ్ మీతో కొన్ని నాకైతే లిటరలీ నాకు ఎప్పుడైతే అర్థమైందో కొంత టైం సపరేట్ చేయమన్నాడు గాడ్. హీ ఆస్క్డ్ మీ టు స్టాప్ డూయింగ్ సమ్ థింగ్స్, నేర్చుకో అని చెప్పిండు. సో చాలా నేను కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్కి కాల్ చేస్తున్నా కూడా, బట్ గాడ్ సెట్ సపరేట్ చేసేసుకున్న టైం, సపరేట్ చేసుకొని ఐ స్టార్టెడ్ డీలింగ్ విత్ మై థింగ్స్. నా లైఫ్లో ఉన్న థింగ్స్తో నేను డీల్ చేసుకున్నాను ఫస్ట్, అండ్ దెన్ ఐ స్టార్టెడ్ టు బీ ఎ లైట్. ఓకే, సో ఐ వాంట్ పీపుల్ హూ కెన్ బీ ఎ సోల్జర్, హూ కెన్ బీ ఎ ఆసమ్ మెంబర్ ఆఫ్ దట్ కింగ్డమ్. ఆ రాజ్యంలో నుంచి ఎవరైతే ఫైట్ చేయాలనుకుంటారో, ఆ రాజ్యం నుంచి ఎవరైతే కాంక్వర్ చేయాలని వస్తున్నారో, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ పీపుల్. ఓకే, వాళ్ళకే ఇంకా వేరే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి, దండగా ఎక్స్పెక్ట్ చేసి కూడా, ఇఫ్ యూఆర్ నాట్ హ్యావింగ్ దట్ హానర్ అండ్ ఆ హానర్ ఉండి ఆ గ్లోరీని మీరు ఎక్స్పెక్ట్ చేయకుంటే, యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ మిరాకిల్. సింపుల్గా చెప్పాలంటే, బికాస్ యూ కెన్ సీ లైక్ ఎంత ట్రబుల్సమ్ అయిపోతుంది తెలుసా లైఫ్. ఎందుకంటే వెన్ యూఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్, వెన్ యూఆర్ నాట్ షోయింగ్ ఇంటెన్షన్, మన లైఫ్ అనేది విక్టిమ్ లెక్క అయిపోతుంది. విక్టిమ్ అంటే అన్నీ నాకెందుకు జరుగుతున్నాయి, ఇది జరగదా, ఇప్పుడు ఎంత టైం పడుతుంది, ఏంది దేవ్, అది దాన్ని మొత్తం డ్రామాటికల్ అయిపోతుంది లైఫ్ అంతా. సో క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఓకే, క్వశ్చన్, డీల్ విత్ యువర్ థింగ్స్ ఫస్ట్. లైఫ్లో ఏమైనా థింగ్స్ అవుతున్నాయా, డీల్ విత్ దెమ్ ఫస్ట్. అవన్నీ డీల్ చేసినాక గాడ్ విల్ సెండ్ యూ. ఓకే, ఇక్కడ ఎవరో మినిస్ట్రీ కోసం ఎక్కువ ప్రేయర్ చేస్తున్నారు, మినిస్ట్రీ కోసం చాలా ప్రేయర్ చేస్తున్నారు, ఎందుకు ఓపెన్ అవుతలేదు అది ఇది అని. బట్ గాడ్ ఈజ్ సేయింగ్ యూ టు లెర్న్. ఓకే, ఆ టైం వస్తుంది, గాడ్ ఈజ్ గోయింగ్ టు, ఓకే ఓకే రైట్, గాడ్ ఈజ్ సేయింగ్ యూ టు లెర్న్ ఫస్ట్. ఓకే, తొందర పడకండి. యూ డోంట్ హ్యావ్ లైక్ ఏదో కొంత టైం లేదు, చాలా టైం ఉంది మనకి. అందరి లెక్క మనకి 40-50 years లేవు మనకి. వీ డోంట్ హ్యావ్ టైం. టైంతో డీల్ చేస్తున్నాం అంటే యూ ఆర్ స్టిల్, యూ హ్యావ్ నాట్ స్టిల్ స్టార్టెడ్ యువర్ స్పిరిచువల్ జర్నీ. ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్, నీకు అసలు టైం లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఈ బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అర్థమవుతాయో, యూ విల్ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ గాడ్, అండ్ అదే విజ్డమ్. ఓకే, సో టుడేస్ వర్డ్ ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ విజ్డమ్. ఇట్స్ నాట్ అబౌట్ నాలెడ్జ్. ఓకే, నాలెడ్జ్ ఎవరికైనా ఉంటుంది, బట్ విజ్డమ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ థింగ్ దట్ ఓన్లీ సమ్ విల్ హ్యావ్, అండ్ ఇట్ విల్ ఓన్లీ కమ్ టు సమ్ పీపుల్. ఓకే, సో చూడండి, బైబిల్లా హీబ్రూ వర్డ్స్ అని రాయబడింది, బైబిల్ ప్రాఫిట్స్ రాసిన హీబ్రూలా. సో వెన్ యు ఆర్ రీడింగ్ దట్ బైబిల్, ప్రతి ఒక్క వర్డ్ కూడా ఇట్స్ హోలీ స్పిరిట్ ఇన్స్పిరేషన్ అనమాట. ఇట్స్ బ్రెత్ అవుట్, అంటే అది జీవవాయువు దేవుడు ఆదాంలోకి ఎట్లయితే ఊదిందో, అది పరిశుద్ధాత్మ ద్వారా మనుషులకు వచ్చింది రాసేటప్పుడు. ఆ జీవవాయువు వస్తా ఉంటే వాళ్ళు స్పెల్ చేసుకుంటా ప్రతి ఒక్క అక్షరాన్ని రాశారు. భూమి మీద ప్రతి ఒక్క అక్షరం కూడా ఇట్స్ జస్ట్ ఎ లెటర్. ఒక లెటర్ అంటే లెటరే, బట్ స్పిరిచువల్ రంగంలో ప్రతి ఒక్క అక్షరం ఒక జీవి. ఇట్స్ ఏ బీస్ట్ అనమాట. ఓకే, అదొక బీయింగ్ స్పిరిచువల్ రంగంలో. నేను విజ్డమ్ అని చెప్తున్నప్పుడు, విజ్డమ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ వర్డ్, ఇట్స్ ఎ బీయింగ్ ఇన్ స్పిరిచువల్ రంగం. బీయింగ్ అంటే ఒక బీస్ట్ అని చెప్పాలి. ఓకే, ఒక లివింగ్ బీయింగ్ అది స్పిరిచువల్ రంగంలో. ఓకే, గాడ్ గివ్స్ ఇట్ టు యూ. ఏంజిల్ని ఎట్లయితే మనుషులకు ఇస్తాడో, విజ్డమ్ని కూడా అట్లనే ఇస్తాడు గాడ్. సాల్మన్ హ్యాడ్ లిటరల్లీ thousands of angels. ఎందుకు? హీ హాస్ విజ్డమ్. ఓకే, కింగ్ సాల్మన్. సో విజ్డమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఫర్ ఇట్, ఇప్పటిదాకా నేను చెప్పిన థింగ్స్ అని కూడా విజ్డమ్ నుంచే చెప్పిన. స్టార్టింగ్ నుంచి మీకు చెప్పిన ప్రతి ఒక్క చూసిన ప్రతి ఒక్క వర్డ్ కూడా విజ్డమ్ నుంచే చెప్పిన. వీ డోంట్ నీడ్ డ్రామాటిక్ పీపుల్. ఓకే, మూవింగ్ ఫ్రమ్ దేర్, అక్కడ అది, అక్కడ ఇంపార్టేషన్, ఇక్కడ స్మాల్ ఇంపార్టేషన్, ఇదంతా కాదు. విజ్డమ్ యూ నీడ్. విజ్డమ్ నీకు కావాలి, నాట్ పీపుల్. ఓకే, గాడ్ అపారెంట్లీ ఇవన్నీ కూడా స్మాల్ థింగ్స్, లైక్ దేవా నేను ఎక్కడ నేర్చుకోవాలి, ఎవరిని చాలాలి, ఇవన్నీ నార్మల్ సింపుల్ థింగ్స్. ఇవన్నీ అసలు దీని నుంచి కాన్సన్ట్రేషన్ కూడా చేయొద్దు. ఇది ఎట్లా ఉంటుంది అంటే, మీరు చిన్నప్పుడు మీరు పుట్టినరు 3.5 years అని దేవుడు మిమ్మల్ని మీకు అర్థమైపోయింది, ఓకే వీళ్ళు నా పేరెంట్స్ అని. బ్లైండ్గా ట్రస్ట్ చేసేస్తావు వాళ్ళని. ఏమని? వాళ్ళు ఏ స్కూల్ వేసినా పోతావు, వాళ్ళు ఎక్కడ పంపించినా పోతావు. ద సేమ్ వే సేమ్ థింగ్ హ్యాపెన్స్. నువ్వు జీసస్ని నమ్మిన వెంటనే
He gives you some people. He gives you someone to follow. Someone from where you can learn. ఒక ప్రాఫిట్ అయినా, ఒక టీచర్ అయినా, ఒక పాస్టర్ అయినా అక్కడ ఉండి నేర్చుకొని చెప్తాడు. ఇవన్నీ నార్మల్ థింగ్స్. మళ్ళీ ఎవరిని ఫాలో అవ్వాలి అవన్నీ ఆలోచించకండి. ఇవన్నీ అయితేనే ఉంటాయి. గాడ్ హీ లీడ్స్ యూ టు పీపుల్. హీ ఆస్క్ యూ టు సే లెర్న్ ఫ్రమ్ దెమ్, లెర్న్ ఫ్రమ్ దెమ్, లెర్న్ ఫ్రమ్ దెమ్, అంతే. ఫ్రమ్ దేర్ నీ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అక్కడ నుంచి నువ్వు ఏం నేర్చుకుంటున్నావు, అక్కడ నుంచి నీ గ్రోత్ ఎట్లా ఉంటుంది, అక్కడ నుంచి నీ లైఫ్ ఎట్లా ఉంటుంది. ఓకే, సో విజ్డమ్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. విజ్డమ్ 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 చాలా ఇంపార్టెంట్ గైస్. ఇది లేకుంటే చాలా డ్రామాటిక్ ఉంటుంది మీ లైఫ్, అంటే డ్రామా అవుతుంది. అప్పుడే మీకు విసుగు వస్తుంది లైఫ్లో. అసలు ఏంది క్రిస్టియన్ అంటే ఏంది, ఇట్లా అయిపోతుంది నా లైఫ్ అంతా, నేను విశ్వాసం ఎట్లా, నా విశ్వాసం వేరే లెవెల్ కదా, ఎందుకు ఇట్లా అవుతుంది. డ్రామా అవ్వకుండా ఉండాలంటే ఆస్ గాడ్ ఫర్ విజ్డమ్. సింపుల్ థింగ్, ఆస్ గాడ్, దేవా నాకు నీ విజ్డమ్ కావాలి, ఈరోజు నాకు నీ జ్ఞానం కావాలి. ఈ బతుకు ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఎట్లా బతకాలి. డిఫరెంట్ పీపుల్ ఉన్నారు నా లైఫ్లో, ఇంతమంది మనుషులని ఇచ్చాను. నా ప్లేస్ ఏంటిది, నీ కింగ్డమ్లో నుంచి నన్ను బయటికి పంపిస్తున్నావు, నేను ఎలా డీల్ చేయాలి, నేను నూతన సృష్టిని, నా లైఫ్ ఎట్లా ఉండబోతుంది. ఆస్క్ గాడ్, బికాస్ హీ చోజ్ యూ. ఆస్క్ హిమ్, ప్రే అబౌట్ దట్. ఓకే, బీ సీరియస్ అండ్ ఇంటెన్షనల్ అబౌట్ దట్. గాడ్ డెఫినెట్గా మాట్లాడతాడు. అరే హీస్ క్రేజీ ఆర్ వాట్. చాలా మంది అనుకుంటారు దేవుడు ఒక్కరోజు ప్రే చేస్తే 10 రోజుల తర్వాత అట్లా ఇస్తారు, ఇది దే గాడ్ గివ్స్ విత్ ఇన్ సెకండ్స్లో ఇస్తాడు ఆన్సర్. వి డోంట్ రిసీవ్ ఇట్, అంతే. సింపుల్ థింగ్, పీపుల్ డోంట్ రిసీవ్ ఇట్. యోబులో చెప్తాడు, దేవుడు ఒక్కసారి మాట్లాడతారు, 2 సార్లు మాట్లాడదు, 3 సార్లు మాట్లాడదు, మనుషులు వినరంట. బికాస్ నీ పర్ ఒక మనిషికంట ఒక డేలా 60,000 థాట్స్ ఉంటాయంట. ఒకసారి ఆలోచించండి, ఎంత డిఫరెంట్ థింగ్స్ గురించి మనం ఫోకస్ చేస్తున్నాం, ఎన్ని డిఫరెంట్ థింగ్స్ గురించి వరీ అవుతున్నాం. బట్ వెన్ దిస్ వర్డ్ కమ్స్, యూ మస్ట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్, ఇది దేవుని నుంచి వచ్చింది, ఇది నేను పెట్టుకోవాలి నా మైండ్లో, వేరే అన్ని డిలీట్ చేసి పడేసాను. నేను ఇందాక చెప్పిన కదా, వరీస్ అనేవి చాలా ఉంటాయి, టేర్స్ అండ్ వరీస్ ఆఫ్ ద వరల్డ్ చాలా ఉంటాయి. బట్ వెన్ యూ సీ దట్ థింగ్స్ హ్యాపెనింగ్, సెకండ్స్లలో గాడ్ మార్చేయగలడు, సెకండ్స్లలో ప్రాబ్లమ్స్ అని పోతాయి. ఇట్స్ నాట్ అబౌట్ దిస్ వరల్డ్ ఆర్ విచ్ వరల్డ్ యూ ఆర్ స్టేయింగ్ ఇన్. ప్రాబ్లమ్స్ అంటే ఇవి కాదు. ఇట్స్ అబౌట్ హోల్ ద క్రియేషన్ ఈస్ క్రియేటెడ్ ఫర్ క్రైస్ట్, నాట్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్. ఓకే, నువ్వు అప్పుల బారు పడాలని క్రియేషన్ సృష్టింపబడలేదు, మైండ్లో పెట్టుకోండి. సృష్టి క్రియేట్ చేయబడింది నువ్వు అప్పుల బారు పడి, నువ్వు కష్టపడుకుంటా, కొన్ని మంత్స్ పే చేసుకుంటా ఉండడానికి సృష్టింపబడలేదు. క్రియేషన్ వాజ్ నాట్ మెంట్ ఫర్ దట్. ఎప్పుడైతే నీకు ఆ థింగ్ అర్థమవుతుందో, నువ్వు దీంట్లో నుంచి బయటపడతావు. ఈ మనుషులు పెట్టిన ఈ కాన్సెప్ట్స్ అయినా, ఈ ప్యాటర్న్స్ నుంచి బయటపడతావు. వెన్ యూ పుట్ ద హానర్ అండ్ దట్ సీరియస్, ఆ గ్లోరీని నువ్వు ఎప్పుడైతే గుర్తుపెట్టి హానర్ చేస్తావు, గాడ్స్ గ్లోరీ, క్రియేషన్ ఎందుకు క్రియేట్ చేయబడింది, క్రీస్తు కొరకు ఎందుకు క్రియేట్ చేయబడింది సృష్టి అనే ఆ దాని మీద నీ మైండ్ ఎప్పుడైతే ఉంటుందో, నూతన సృష్టిగా ఎందుకు నన్ను కొనుక్కున్నాడు, నన్ను ఎందుకు రక్తంతో కొనుక్కున్నాడు, నాకు ఎందుకు ఇట్లాంటి పొజిషన్ ఇచ్చినాను, ఎప్పుడైతే దాని మీద ఫోకస్ చేస్తావో, దట్ ఈస్ యువర్ పర్పస్, ఎవ్రీథింగ్. అండ్ దట్ ఈస్ ద విజ్డమ్ దట్ యు గెట్ ఫ్రమ్ క్రైస్ట్. ఎప్పుడైతే అది మీకు అర్థమవుతుందో, ఫర్ గాడ్ సేక్ చెప్తున్నా, డోంట్ బీ లైక్ విక్టిమ్. దేవుడు ఎట్లా మాట్లాడగలదు, మీకేమన్నా అర్థం కాలేదా? తన భక్తులని మీ డ్రీమ్స్లలోకి తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా మాట్లాడిపిస్తాడు. దేవుడు ఎంత పని చేస్తున్నా అంటే అసలు దేవుడు అసలు అర్థమే కాదు. మనుషులు కూడా చేయలేదు, ఎంత బిజినెస్ మ్యాన్ కలిసి చేయాలనుకున్నా అట్లాంటి ఆసమ్ వర్క్ చేయలేరు. మీకు టీచర్స్ ఉన్నారు, మీకు ఏదైనా క్వశ్చన్ అర్థం కాలేదు, మధ్యరాత్రి 12 గంటలకు వచ్చి మీకు చెప్పలేరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు. బట్ దేవుడు నీకు వాక్యం అర్థం కాకుంటే ఎక్కడనో పండుకున్న సేవకుని నీ డ్రీమ్ లైక్ తీసుకొని వచ్చి మీ సేవకునితో ఎక్స్ప్లెయిన్ చేపిస్తాడు. సో నో దిస్ కింగ్డమ్, ఈ రాజ్యం గురించి తెలుసుకోండి, ఈ రాజు గురించి తెలుసుకోండి ఇంకా డీప్గా. రీడ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్. స్పిరిట్ నీకు బ్రీత్ అవుట్ చేసినప్పుడు అది ఎట్లయితే రాబడిందో రెవల్యూషన్ మీకు వస్తుంది. ఓకే, దీస్ ఆర్ వెరీ ఇంటెన్షనల్ థింగ్స్ గైస్. మీరు ఏదైనా టైంపాస్కి చేయండి, ఏదన్నా ఎంజాయ్ చేయండి, ఫ్రెండ్స్తోని ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సంథింగ్ టు డీల్ విత్ గాడ్, ఇంటెన్షనల్ ఉండండి. బికాస్ వెన్ యూ డెవలప్ దట్ క్యారెక్టర్, మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిన తర్వాత మీరు ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదు. నీకు ఒక్కటే థాట్ ఉంటుంది మైండ్లో, దేవుడు దేవుడు దేవుడు, అంతే. అది అలవాటు కావాలి ఫస్ట్. ఎప్పుడైతే అది అలవాటు అవుతుందో, నువ్వు దేనిలో చేపెట్టినా దాని బ్లెస్సింగ్ ఉంటుంది, దేనిలో ఏం చేయాలనుకున్నా దాని బ్లెస్సింగ్ ఉంటుంది.
బికాస్ సృష్టి మొత్తానికి తెలుసు నువ్వు తోపు, నువ్వు వేరే కింగ్డమ్ నుంచి వచ్చినావు అని. సో స్టాప్ లివింగ్ ఇన్ ది స్మాల్ వరల్డ్, గెట్ అవుట్ ఆఫ్ దట్. నీ రాజ్యంని నువ్వు తెలుసుకో, నీదే రాజ్యం. ఓకే, యు నాట్ లైక్ యూదుల్ లెక్క కాదు మీరందరూ. యూదులు ఇంకా వెయిట్ చేస్తారు జీసస్ కోసం. మనం ఆల్రెడీ మనం అంతా రిసీవ్ చేసుకొని మనం కిరాక్ మనం వేరే ప్లేస్లో ఉన్నాం. ఓకే, మీరు యూదులు కాదు, ఇజ్రాయలీలు కాదు. సో హ్యావ్ దట్ సెన్స్. ఓకే, ఆ సీరియస్నెస్, ఆ ఇంటెన్షన్ అనేది పెట్టుకోండి. విజ్డమ్ కమ్స్ టు యూ ఇన్ డిఫరెంట్ వేస్, క్రేజీ వేస్లలో వస్తుంది విజ్డమ్. ఓకే, డోంట్ ఫాల్ ఇన్ టు సమ్ స్మాల్ ట్రాప్స్, స్మాల్ థింగ్స్లలో పట్టుకొని, స్మాల్ ఎన్నిక లేని వాటిని పట్టుకొని వాటి గురించి ఆలోచించుకుంటా, వాటి గురించి లైఫ్ స్పెండ్ చేసుకుంటా. స్టాప్ వరింగ్ అబౌట్ థింగ్స్. అసలు ఒక పాయింట్లో లైక్ యూ మస్ట్ నో, ఇంకా ఐ మస్ట్ స్టాప్ దిస్, ఇంకా ఇది కాదు, సీరియస్గా అవ్వాలి, బిజినెస్ స్టార్ట్ అవ్వాలి గాడ్ది అనుకొని జస్ట్ ప్రే అబౌట్ ఇట్. జస్ట్ 1 day ఈజ్ ఎనఫ్. గాడ్ కెన్ జస్ట్ చేంజ్ ఇట్ ఇన్ ఎ మినిట్. చెప్తున్నా కదా, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ స్టే ఇన్ ద సేమ్ ప్లేస్. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి ప్రే చేయండి. గాడ్స్ గోయింగ్ టు లిజన్. ఓకే, బికాస్ ఆఫ్ దీస్ మూడ్ స్వింగ్స్ అవుతాయి. మూడ్ స్వింగ్స్ అవ్వడం వల్ల హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఎక్కువ ఆలోచించడం వల్ల బ్లడ్ షుగర్ అవి అయిపోయినాయి, హెల్త్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో డోంట్ థింక్ అబౌట్ థింగ్స్ దట్ ఆర్ నాట్ వర్తీ. ఈజ్ ద ఓన్లీ వర్తీ ఈజ్ ద ల్యాంబ్ అని ఎందుకు అంటారంటే, ఇక్కడనే కాదు పైన కూడా డిఫరెంట్ రిలయన్స్ లో కూడా వర్తీ ఈజ్ ద ల్యాంబ్, వర్తీ ఈజ్ ద ల్యాంబ్, అది ఒక్క సెంటెన్సే ఉంటుంది. హీఈస్ వర్తీ బికాస్ ఇట్స్ అల్టిమేట్ సాక్రిఫైస్ హీ హస్ డన్ టు గివ్ అస్ ఏదైతే మనం కోల్పోయినామో. ఓకే, సో యా, సో విజ్డమ్ గురించి మాట్లాడు. విజ్డమ్ ఇస్ సింపుల్, ఇదే చెప్తున్నా. knowing about Christ, not the concept of man, but the concept that you have with God, the relationship that you created with God. నీకు దేవునితోని ఉన్న సంబంధం, అదే విజ్డమ్. వెన్ యూ నో దట్, లిటరల్లీ నీ పక్కన ఒక ఫ్రెండ్ నుండి మాట్లాడుతుంటే ఏది ఎట్లా చేయాలి చెప్తా అంటే యూ విల్, అట్లనే దేవుడు కూడా మీతో అట్లా ఉంటాడు. ఇందాక చెప్పిన కదా, ఏ స్కేల్ ఎట్లయితే ఆడ కూర్చొని అన్ని థింగ్స్ రీచ్ చేసుకుంటా, అట్లనే మీకు కూడా అయిపోతుంది. ఇట్ బికమ్ నార్మల్ బికాస్ ఆ కింగ్డమ్ అట్లాంటిది. దట్ కింగ్డమ్ వాజ్ బిల్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ నీకు అసలు 0% స్వెట్ ఉంటుంది, జీరో స్వెట్. నీ గ్లాండ్స్ అని కూడా బ్లాక్ అయిపోతాయి, స్వెట్ రాదు. దట్స్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి గ్లోరియస్. యాజ్ ఎ సైన్ ఆఫ్ దిస్ యు ఆర్ గోయింగ్ టు సీ దట్. ఓకే, మీ చెమట ద్వారా కాదు కానీ, మీ కష్టాజీతం ద్వారా కాదు కానీ, హీ ఈస్ గోయింగ్ టు గివ్ బికాస్ యు ఆర్ ఫ్రమ్ దట్ కింగ్డమ్. మీకు ఆ ఫ్రూట్ మీరు అది హార్వెస్ట్ చేయబోతున్నారు మీ లైఫ్లో. ఓకే, ఇక్కడ ఇద్దరు ప్రేయర్ చేస్తున్నారు జాబ్ గురించి. ఇద్దరు జూలై మంత్లో మీకు జాబ్ రాబోతుంది. ఓకే, ఓ సూపర్. ఒకరు టెక్నికల్, ఒకరు నాన్ టెక్నికల్. ఓకే, క్రేజీ థింగ్స్ అవబోతున్నాయి. జూలై మంత్ వరకు వెయిట్ చేయండి. మీకు ఎక్స్పీరియన్స్ లేకున్నా నో ప్రాబ్లం, బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ఎ జాబ్. ఓకే, బట్ ఆఫ్టర్ దట్ యూ మస్ట్ బీ ఫెయిత్ఫుల్. ముందే చెప్తాను, వెన్ యూ గెట్ ద జాబ్ మళ్ళీ దాంట్లో మునిగిపోయి అదంతా కాదు, బట్ గాడ్ని ఫస్ట్ ప్రయారిటీ పెట్టండి. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇంటెన్షనల్ పీపులే అవసరం. ఇంటెన్షనల్ ఉన్న వాళ్ళని గాడ్ యూజ్ చేసుకుంటాడు. ఫస్ట్ థింగ్ అదే. మీ ఇంట్లో మీరు ఒకవేళ నలుగురు ఉన్నారనుకోండి, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ ఇద్దరే ఉన్నారు, నువ్వు మీ తమ్ముడు అక్కను. ఓకే, మీ ఇద్దర్లా ఇంటెన్షనల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళకే పనులు ఇవ్వబడతాయి. బయటికి పోయి ఇదే. ఇంటెన్షన్ లేకుండా ప్రేమగా సాఫ్ట్ ఉంటే ఇంట్లో పనులే చెప్తారు పేరెంట్స్. ఏమని, అరే ఈ బెడ్ అది జరుపురా, ఈ చీర ఆడబెట్టు, లేకుంటే వాటర్ తీసుకురా, ఇవే ఉంటాయి. బట్ వెన్ యు ఆర్ ఇంటెన్షనల్, బయటికి పోయి అది తీసుకురా, రెస్పాన్సిబిలిటీ ఉంటే బయటికి పోయి వాళ్ళతో ఇది మాట్లాడరా, ఈ థింగ్స్ చేసిరా. ఎవ్రీథింగ్ షోస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎవ్రీథింగ్ షోస్ హౌ గాడ్ వర్క్స్. వెన్ యు ఆర్ ఇంటెన్షనల్, చెప్తున్నా కదా, వెన్ యూ హ్యావ్ దట్, మీ వర్డ్స్ చేంజ్ అవుతాయి, మీ క్యారెక్టర్ చేంజ్ అవుతుంది. హోలీ స్పిరిట్ విల్ ట్రైన్ యూ ఇన్ డిఫరెంట్ వేస్. అసలు ఇంపాసిబుల్ అనేది నథింగ్ అని చూపిస్తాను మీకు హోలీ స్పిరిట్. అప్పుడు గాడ్ సెన్స్ యూ అవుట్.
ఒకవేళ మీరు ఇంటెన్షనల్ లేకుంటే ఇంట్లో పనులు అవుతా ఉంటాయి, ఇంట్లో థింగ్స్ జరుగుతాయి, గ్లోరిఫైడ్ థింగ్స్. బట్ ఐమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూ వాంట్ టు డూ సమ్ గ్రేట్ థింగ్స్, యూ విల్ హ్యావ్ టు బి ఇంటెన్షనల్ అండ్ సీరియస్. అండ్ ఐ బిలీవ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటెన్షనల్ అండ్ ఆ హానర్ అట్లా పెట్టుకుంటారని నేను నమ్ముతున్నాను. ఓకే, ప్రైజ్ గాడ్. Lord, I speak complete protection over these people, Lord. Complete protection, Lord. The fire, wall of fire, Lord, around everyone. Around everyone, Lord. ఇక్కడ కొంతమంది భయపడతా ఉన్నారు, ఎక్కువ లైఫ్ గురించి థ్రెటన్ అయిపోయి భయపడతా ఉన్నారు, హెల్త్ విషయంలో భయపడతా ఉన్నారు. నేను ఎప్పుడు పోతానో అన్నట్టు ఆ భయం ఉంది. సమ్వన్ ఈస్ హ్యావింగ్ దట్. స్పీక్ అండ్ డిక్లేర్ ఇన్ జీసస్ నేమ్. ఐ క్యాస్ట్ దట్ spirit of fear in Jesus name right now, Lord. I bring that spirit under my command. I bind that spirit, Lord. Don't fear for anything, okay? దేవుడు మిమ్మల్ని ఏదో 30-40 ఏళ్ళ కోసం దేవుడు మిమ్మల్ని పుట్టించలేదు, ఓకే? గాడ్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ ప్లాన్స్, ఓకే? ఈ జనరేషన్ అంతా గాడ్ క్రియేట్ చేసింది ఒక పర్పస్ మీద క్రియేట్ చేసింది. ఈ జనరేషన్ అంతా కూడా హి అలౌడ్ దిస్ జనరేషన్ ఫర్ ఎ పర్పస్, ఓకే? సో ఎవరైతే బాధపడుతున్నారో హెల్త్ విషయంలోనా, మీ ఫ్యామిలీలో ఎవరో చనిపోతారనైనా, యూ హ్యావ్ దట్ లైఫ్, ఓకే? యూ ఆర్ ఏ లైఫ్ గివింగ్ స్పిరిట్. అందుకని మీకు విజ్డమ్ స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నా. వెన్ యూ ఇంటెన్షనల్గా ఉండండి, మీరు హానర్ చేసిన వెంటనే క్రేజీ విజ్డమ్ వస్తుంది మీ లైఫ్లోకి, డిఫరెంట్ విజ్డమ్. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ బియాండ్ ద రెవల్యూషన్, ఓకే? ఇట్స్ బియాండ్ ద రెవల్యూషన్ పీపుల్ కెన్ గివ్. మీరు హాస్పిటల్ పోయినందుకు మీ ప్రెజెన్స్ వాళ్ళు అక్కడ ఉన్న పేషెంట్స్ అందరు హీల్ అవుతారు. అది దట్ ఈస్ ద విజ్డమ్ ఐఎమ్ సోయింగ్ ఇన్ టు యువర్ హార్ట్స్, ఓకే? సో హానర్ ద వర్డ్, హానర్ హోలీ స్పిరిట్ ఇన్ యువర్, హోలీ స్పిరిట్, హానర్ గాడ్. మీ లైఫ్లో హానర్ దేనికి ఉంది? ఫస్ట్ హానర్. యూఆర్ నాట్ లైక్, మీరు ఇంకా 100% నేను నమ్ముతున్నా మీరు చర్చ్లలో ఉండే క్రిస్టియన్స్ లెక్క అట్లా కాదని నేను నమ్ముతున్నా. అంటే లైక్ పొలిటీషియన్స్ ఇస్తుంటే లేచి నిలబడి చేతులు కట్టుకొని అట్లాంటి పొజిషన్లో లేరని అనుకుంటున్నా. సో విత్ దట్ ఫెయిత్ ఐఎమ్ ఇంపార్టింగ్ దిస్. ఐఎమ్ ఇంపార్టింగ్ ఫియర్ ఆఫ్ మ్యాన్ జీరో ఉంటుంది మీ లైఫ్లో ఇప్పటి నుంచి. వాట్ ఐ హ్యావ్ ఐ కెన్ గివ్, వాట్ ఐ హ్యావ్ ఐఎమ్ గివింగ్. 0% ఫియర్ ఆఫ్ మ్యాన్, 0% ఫియర్ ఆఫ్ మ్యాన్. ఇన్ జీసస్ నేమ్ ఐ ఇంపార్ట్ దిస్. చాలా థింగ్స్ మీ లైఫ్లో దీనివల్లనే అయిపోతున్నాయి. ఐఎమ్ ఇంపార్టింగ్ దిస్. మీ వల్ల పీపుల్ అఫెండ్ అయిపోతారు, బట్ నో ప్రాబ్లం. గాడ్ ఈస్ గోయింగ్ టు రేజ్ యూ అప్. గాడ్ ఈస్ గోయింగ్ టు రేజ్ యూ అప్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ విల్ స్పీక్ దిస్ వర్డ్. విల్ బి ప్రౌడ్ టు సే గాడ్ లిఫ్ట్ చేసిన మనుషులు కాదు, గాడ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్, ఇన్ ద హైయెస్ట్ ప్లేసెస్ మీరు ఎక్కడ రీచ్ అయినా గాడ్ అని, గాడ్ నేమ్ గ్లోరీ అవ్వబోతుంది, ఓకే? ఆమేన్, ఆమేన్, ఆమేన్. God, I speak jobs, I speak works to their lives, Lord. Whatever, if they are not unemployed, if they are employed, or if they are not unemployed, I speak the favor of you in you, in their offices, in their businesses. If they are employed and if they are not employed, Lord, bless them with a job, Lord. Give them the gift that they need, Lord, in this season. And bless it, Lord. Let it be fruitful and multiply, Lord. Lord, with the love of the fellowship, Lord, I speak and declare, Lord. Let them receive it in Jesus' name, Lord. Amen. Praise God. Guys, చెప్తున్నా కదా, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఇంటెన్షనల్ థింగ్స్. మీరు ఇంటెన్షనల్గా ఎప్పుడైతే ఉంటారో ఈస్ గోయింగ్ టు గివ్ యూ సమ్ ఇంటెన్షనల్ వర్క్స్. ఇట్ విల్ బీ లైక్ ఎ ప్రాజెక్ట్. అసలు రోలర్ కోస్టర్ అవసరంగా ఉండబోతుంది లైఫ్. గ్రో దట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎప్పుడైతే మీకు రిలేషన్షిప్ పెరుగుతుంది, ఇప్పుడు చూడండి, మీ మమ్మీ సింపుల్గా మళ్ళీ బైబిల్ ఫౌండేషన్కి తీసుకొని వచ్చి మిమ్మల్ని వదిలేస్తా, ఓకే? సాల్మన్ రాసుకుంటా ఏమని రాస్తాడు? ద ఫియర్ ఆఫ్ ద గాడ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. ఫియర్ ఎట్లా వస్తుంది? ఫియర్ అనేది ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉండాలి, ఓకే? ఎవ్రీథింగ్ క్రియేషన్ స్పీక్స్ ఆఫ్ గాడ్ అని చెప్పిన. అందుకనే మీరు పుట్టినప్పుడు ఇంట్లోనే ఉంటారు, మీ మమ్మీ డాడీని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు. వాళ్ళు కొట్టిన వెంటనే మనం బాధపడతాం. వాళ్ళు కొంచెం సీరియస్ అయినా మనకు తెలిసిపోతుంది వెంటనే వాళ్ళు సీరియస్ అవుతున్నప్పుడు. మనం ఏదైనా పనులు చేయాలనుకున్నా ఫస్ట్ మన మైండ్కి వచ్చేది ఎవరు? పేరెంట్స్. ఫియర్ ఆఫ్ పేరెంట్స్, ఓకే? ఒకలాంటి ఫియర్ వస్తుంది.
మనం బాధపడతారేమో పేరెంట్స్ ఇట్లాంటి పనులు చేస్తారని. దట్ వోంట్ లీవ్ అంటిల్ దే ఆర్ డెడ్. రైట్? ఆ ఫియర్ ఉంటదా లేదా? ఎవ్రీథింగ్ క్రియేషన్ స్పీక్స్, అందుకనే చెప్తున్నా. సో ఫియర్ ఆఫ్ గాడ్ ఎప్పుడు డెవలప్ అవుతుందంటే వెన్ యూ ఆర్ నోయింగ్ గాడ్, రోజు దేవునితో కలుస్తున్నప్పుడు, రోజు దేవుని గురించి తెలుసుకుంటున్నప్పుడు, వెన్ యూ ఆర్ మెయింటైన్ దట్ రిలేషన్షిప్, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫియర్ ఆఫ్ గాడ్ నీకు. ఇట్స్ నాట్ లైక్ ఏదో అమ్మ దేవుడు ఈ టైంలో ఇది చేయకుంటే మనం అంటడానికి, అది కాదు. ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్, అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది ఫియర్ ఆఫ్ గాడ్ అనేది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ టు బీ ఫ్రాంక్. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఫియర్ ఆఫ్ గాడ్ అనే ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మీరు బైబిల్లో చూడండి, ఎవరు కూడా అబ్బా దేవా 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 అని భయపడలే ఎవ్వరు కూడా. మీరు చూడండి ప్రాఫిట్స్, బిలీవర్స్ ఎవరైనా చూడండి, దెన్ ఎవర్ వాళ్ళు ఎప్పుడు కూడా భయపడలేదు. ఏంజిల్స్ చూసి అటు ఇటు అయినారు, బట్ భయపడ్డట్టు ఎక్కడన్నా ఉంటుందా? లేదు. దేవుని చూసి ఎవరు భయపడలేదు ఇప్పటిదాకా. పేతురు, యోహాను, యాకోబు, మోషే, ఏలియా, జీసస్ చూస్తారు వాళ్ళు. జీసస్ ట్రాన్స్ఫార్మ్డ్ స్టేట్ని చూస్తారు. భయపడ్డారా? లేదు. ఏమన్నారు? దేవా మీరు ఇక్కడనే ఉంటే టెంట్లు వేద్దాం, ఇక్కడ మీరు కూడా వచ్చి ఉండొచ్చు, 3 టెంట్లు కడదాం అన్నారు. ఎలైజా, మోషే, ఎవరైనా చూడండి, మోషే భయపడ్డా? లేదు. గాడ్ సేస్ మోషే లాంటి మనుషుడే లేడు ఇప్పటిదాకా నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడిన వ్యక్తి అని. భయపడ్డా? లేదు. హీ వాస్ హ్యావింగ్ ఎ రిలేషన్షిప్ వేర్ హీస్ హ్యావింగ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. మెడిటేట్ ఆన్ థింగ్స్. ఎప్పుడైతే ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ ఐఎమ్ ఇంపార్టింగ్, అందుకని ఎక్కువ ఇంపార్ట్ చేస్తున్నాం మీ లోపలికి వర్డ్ అండ్ ఆ ప్రొఫెటిక్ స్టోరీస్, ప్రొఫెటిక్ థింగ్స్ వాట్ హ్యాపెండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు జరిగిన ప్రొఫెటిక్ స్టోరీస్, ఆ రెవల్యూషన్ మీకు ఇంపార్ట్ చేస్తున్నా. జస్ట్ రిసీవ్ ఇట్. ఓకే, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ గ్రేట్ ఆనరబుల్ థింగ్స్ అయిపోతుంది మీ లైఫ్లో. దీస్ ఆర్ నాట్ నార్మల్ మెన్. ఓకే, గాడ్ రేజ్ దెమ్ ఒక లెవెల్కి రేజ్ చేసి అసలు హస్ షోన్ ఇట్ టు ద వరల్డ్. ఆ థింగ్స్ మనం రిసీవ్ చేసుకుంటాం ఇప్పుడు. ఓకే, చూడండి మోషే, దావీదు తప్పు చేసిండు, ఎట్లాంటి ఫియర్ వచ్చిందా? ఫియర్ ఆఫ్ గాడ్ అక్కడ అర్థమవుతుంది. ఫియర్ ఆఫ్ గాడ్ అన్ని విషయంలో చూడండి. యూ విల్ రిసీవ్ ద విజ్డమ్ వచ్చినప్పుడు కంప్లీట్ లీడింగ్. ఓకే, డోంట్ ఫాల్ బ్యాక్ అప్. ఇక్కడ ఎవరో థియాలజీ చేయాలని ఆశపడతా ఉన్నారు. డోంట్ హ్యావ్ దట్. అంతా ఐఎమ్ టెలింగ్ యూ, చాలా ఇన్వెస్ట్ చేస్తున్నావు నీ ఎనర్జీ దాంట్లో, థియాలజీ చేయాలి, బైబిల్ స్టడీస్ చదవాలని. డోంట్ హ్యావ్ దట్ మచ్. అంత ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. ఓకే, ఐమ్ సారీ గా చాలా మంది మెసేజ్ పెడుతున్నట్టు, ఐ కాంట్ సీ. బట్ మీ ఇక్కడ స్వరూపాన్ని ఉండు కదా, ఓకే, ప్రాఫిట్ వాయిస్కి తెలుస్తుంది ఎవరు ఎట్లాంటి ప్లేస్లో ఉన్నారో. సో ఫైన్. సో సమ్వన్ ఈస్ ప్రేయింగ్ ఫర్ దట్. డోంట్ ఇన్వెస్ట్ యువర్ ఎనర్జీ థియాలజీ అది అని. అట్ ద రైట్ టైం ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు సెటప్. ఓకే, ప్రతి ఒక్కటి సెటప్ అవబోతుంది. నీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకోకు. జస్ట్ బిల్డ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్. బీ అ విట్నెస్ ఉండాలంటే యూ మస్ట్ సీ. ఓకే, చూడాలి. నేను విట్నెస్ని చూసిన, నేను ముందు చెప్పినా కదా, థింగ్స్ హ్యాపెండ్. ఫోన్ ఇట్లా పట్టుకున్నప్పుడు థింగ్స్ హ్యాపెండ్. సో బీ అ విట్నెస్ ఉన్నప్పుడు యూ విల్ సీ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. నీకు విల్ బీ లైక్ నువ్వు ఒక స్పెషల్ టికెట్ కొనుక్కొని ఒక పెద్ద మూవీ షోకి పోతే నీకు స్పెషల్ సీట్ ఇచ్చినట్టు ఉంటుంది. గాడ్ ఈస్ గోయింగ్ టు ట్రీట్ యూ ఇన్ దట్ వే. ఓకే, సో బీ ఇంటెన్షనల్. మీ ఎనర్జీ వేస్ట్ థింగ్స్ మీద ఇన్వెస్ట్ చేయకండి. ఇన్వెస్ట్ యువర్ ఎనర్జీ టు నో మోర్ అబౌట్ గాడ్, టు బిల్డ్ అ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ గాడ్, నాట్ ఫ్రమ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాన్. ఎందుకంటే మీకు తెలియదు అసలు జీసస్ ఎట్లా ఉంటాడో కూడా. సింపుల్ థింగ్, ఎట్లా ఉంటాడో తెలియదు. క్రైస్ట్ అసలు తనకున్న ఆకారం ఏదో తెలియదు. బైబిల్ అందుకనే డిఫరెంట్ థింగ్స్ రాస్తూ ఉంటాడు జాన్. ఏమని? ఆయన కళ్ళు మొత్తం ఇట్లా ఫైర్ ఉన్నాయి, నోట్ల నుంచి స్వాడ్ వచ్చిందంటే మనకు అసలు ఊహించుకోగలమా? యూ డోంట్ నో, బికాస్ దీస్ ఆల్ థింగ్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు అర్థమవుతాయి అంటే స్పిరిచువల్లో ఎక్కువ టైం మీరు స్పెండ్ చేసినప్పుడే. ఇట్స్ నాట్ లైక్ మీరు ఏదో గంటలు స్పెండ్ చేయమని చెప్తలేను. బట్ వెన్ యూ గ్రో ఎ రిలేషన్షిప్ విత్ గాడ్, నీకు ఆటోమేటిక్గా నీకు అన్ని ఫిగరేటివ్ స్పీచెస్ అవన్నీ కూడా అర్థమైపోతాయి. వెంటనే ఎట్లా డిస్క్రైబ్ చేసి ఆ రెవల్యూషన్ ఎట్లా వచ్చింది, ఆ రెవల్యూషన్ ఉన్న ఎనర్జీ, ఆ రెవల్యూషన్ ఉన్న ఇమేజెస్, ఆ బీయింగ్స్, అవన్నీ కూడా మీకు అర్థమవుతా ఉంటాయి. ఓకే, యుల్ గ్రో. ఈ ఇల్యూమినేషన్ ఎప్పుడైతే వస్తుందో మీ హార్ట్స్ నుంచి
ఇట్ విల్ కమ్ అవుట్. డోంట్ బీ ఇన్ సచ్ ఎ వే లైక్ నేను పోయి అన్నులను మార్చాలి, వాకింగ్ చెప్పాలి బయట, ఇవన్నీ దండగా, టైం వేస్ట్ పనులు ఇవన్నీ కూడా. వెన్ యూ రిసీవ్ క్రైస్ట్, వెన్ యూ ఆర్ ఇల్యూమినేటెడ్, నువ్వు పోయి ఒకరితో మాట్లాడుతున్నప్పుడే నార్మల్ థింగ్స్, ఆఫీస్లో థింగ్స్ మాట్లాడుతున్నావు, లేకుంటే ఏదో సంథింగ్ పొలిటికల్ విషయం మాట్లాడుతున్నావు, వానికి క్రైస్ట్ రివీల్ అవుతాడు. బికాస్ గాడ్ ప్రామిస్ దట్ హీస్ గోయింగ్ టు pour out his flesh on every flesh, pour out his spirit. ఓకే, తన స్పిరిట్ మొత్తాన్ని నా శరీరరీతిగా ఉన్న ఏ పర్సన్ మీద అయినా, మనిషి మీద నేను కుమ్మనింపబోతున్నాను చెప్తాడు. సర్వ శరీరుల మీద నా ఆత్మని హీ విల్ పోర్ అవుట్ అని చెప్పాడు. సో వాట్ ఆర్ యూ వరీడ్ అబౌట్? ఓకే, సో డోంట్ లీడ్ దిస్ లైఫ్ విత్ హ్యూమన్ కాన్సెప్ట్స్, హ్యూమన్ క్రియేటెడ్ కాన్సెప్ట్స్ అని బతకకండి లైఫ్. నీకంతా బ్లూ ప్రింట్, నీకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కూడా స్పిరిచువల్ నుంచే వస్తాయి. ఇఫ్ యు ఆర్ డీలింగ్ విత్ స్పిరిచువల్ ఓన్లీ దెన్ ఈ లైఫ్ అనేది స్పిరిట్ అండ్ లైఫ్ అది ఉంటుంది కదా. టు బీ స్పిరిచువల్ ఈజ్ లైఫ్ అండ్ పీస్ అని ఉంటుంది. టు బీ న్యాచురల్ అంటే డెత్, సావు సావు సావు, ప్రతి ఒక్క క్షణం వస్తూనే ఉంటాం న్యాచురల్ ఉంటే. బట్ స్పిరిట్ అండ్ లైఫ్, ఓకే, క్రేజీ ఉండబోతుంది లైఫ్ ఈ క్షణం నుంచి. జస్ట్ హ్యావ్ దట్ ఇన్ యువర్ మైండ్. బ్లెస్ యూ గైస్. ఐ స్పీక్ every prophetic word to come to your life right now. It's going to manifest it in the right season in this year. Everyone receive it. God, once again చెప్తున్నా, God sees you as a precious person. Okay, don't ruin yourself. నీ టైంని నువ్వు వేస్ట్ చేసుకోకు, నీ ఎనర్జీని నువ్వు వేస్ట్ చేసుకోకు. God sees you as very 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 precious thing. ఆ ప్రెషియస్నెస్ అనేది యూ మస్ట్ నో. ఓకే, ఇది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడే మీ డాడీ మీ చిన్న ఉన్నప్పుడు మీ మమ్మీ మిమ్మల్ని స్నానం చేపించాలంటే పోయి బురదలో పడితే ఎంత బాధ అవుతుంది మమ్మీ వాళ్ళకి, అట్లా ఉంటుంది గాడ్కి. వెన్ యూ సీయింగ్ ఎస్ ప్రెషియస్ థింగ్, డోంట్ ట్రై టు డూ సమ్ చైల్డిష్ బిహేవియర్ థింగ్స్ చేయాలనుకోకు. కింగ్డమ్ నుంచి వచ్చినావు, కింగ్డమ్ పర్సన్ లెక్కనే ఉండవు. నథింగ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యూ, నథింగ్ మస్ట్ ఇన్ఫ్లుయెన్స్ యూ ఇన్ దిస్ వరల్డ్. ద ఓన్లీ థింగ్, అందుకనే మీకు ఇంపార్ట్ చేస్తున్నా. ఐ స్పీక్ అగైన్ అండ్ అగైన్, ఐ ఇంపార్ట్ దిస్. ఫియర్ ఆఫ్ మ్యాన్ జీరో ఉండబోతుంది మీ లైఫ్లో ఎప్పటి నుంచి. ఆసమ్, ఐఎమ్ గోయింగ్ టు సీ లైక్ టెస్టిమనీస్ వినబోతున్నాయి విషయం మీద. క్రేజీ థింగ్స్ అవబోతున్నాయి. ఫియర్ ఆఫ్ మ్యాన్ ఐఎమ్ స్పీకింగ్ జీరో ఉండబోతుంది. ఏదైనా ఉందా, ఐ స్పీక్ అవుట్ దట్, ఐ క్యాచ్ ద డెమోడ్ అవుట్. ఆ స్పిరిట్ని ఇప్పుడే తీసి పడేస్తున్నా, ఇప్పుడే. స్పిరిట్ ఆఫ్ మ్యాన్ ఫియర్ ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే. బ్లెస్ యూ ఆల్ గైస్. ప్రైజ్ గాడ్. బ్యూటిఫుల్ మూమెంట్స్ అయినాయి, బ్యూటిఫుల్ మినిట్స్. గాడ్ ఇస్ గోయింగ్ టు టాక్ టు ఎవ్రీవన్ దిస్ నైట్. ఓకే, just receive it. Okay, bless you guys. Over to Moses. Yeah. Right, guys. I'm in a village. I came for a meeting. So it was a sudden meeting. I don't know. Teaching is just vast, but you need to grab that revelations. If you are willing to accept that revelations, much more, you will tap. Okay, I'm very tired, guys.